బాబు, ఈ షాపుకు బాసు నువ్వేనా? లేదమ్మా, నేనే. కావాలంటే ఈ బిల్లు బుక్ మీద ఒట్టు. చూడు బాసు, సింగపూర్ చింతపండు మీ షాపులో ఉంటే ఒక 100 కేజీలు గబగబా కట్టింది. లేదమ్మా, సింగపూర్ నుంచి చింతపండు రావడం ఏంటి మన బొందా? అంటే ఏమిటి బాసు నీ ఉద్దేశం? సింగపూర్ వాళ్ళు చింతపండే తినరంటావా, లేకపోతే అసలు అక్కడ చింతకాయలే ఖాయమంటావా? ఇదిగో బాసు, ఇంకొక్కసారి సింగపూర్ గురించి చిన్న మాట అన్నా నేను ఊరుకోను. అది మా తాతగారి ఊరు. అమ్మా సరేనమ్మా, సింగపూర్ చింతపండు తప్ప ఇంకేం కావాలన్నా రెడీ స్టాక్ ఉంది, కట్టిస్తా. పోనీ అమెరికాలో తయారైన ఆముదం ఉంటే ఓ 100 సీసాలు ఇప్పించు. అమెరికా నుంచి వచ్చిన ఆముదమా? అమెరికా వాళ్ళకి ఆముదం అంటే ఏమిటో తెలియదనుకున్నావా, లేకపోతే అమెరికా వాళ్ళు ఆముదం రాయరనుకుంటున్నావా? ఆముదం. ఇదిగో బాసు, ఇంకొక్కసారి అమెరికాను గురించి ఆవగిందంత మాట అన్నా నేను ఊరుకోను. అది మా మామగారు ఊరు. ఏమ్మా బేబీ, లోపల సామాన్లు నీకేం నచ్చలేదా? ఇటువంటి పెద్ద పెద్ద షాపుల్లో చిన్న సామాన్లు దొరకవు మమ్మీ. అవునమ్మా, చిన్న చిన్న షాపుల్లో పెద్ద పెద్ద సామాన్లు దొరకవు. నాకు కావాల్సినవి కూడా ఇక్కడ ఏం దొరకలేదు. ఇంకొక షాపుకు పెడదాం. వస్తాం బాసు. వస్తానండి. ఆ ఆడోళ్ళు ఇద్దరు మీకు బాగా ఆనందం రాశారండి. ఇది లేదే, లేకపోవటం ఏమిటి? లోపలికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళింది, బయటకు వచ్చేటప్పుడు కడుపుతో వచ్చింది. ఇంత అర్జెంట్ గా కడుపు ఎలా వస్తుంది సాబ్? అమ్మో అమ్మో, పరిగెత్తా, సింగపూర్ చింతపండుని పట్టుకోరా. చేసుకోవడానికి డెలివరీ హాస్పిటల్ వెళ్తుంటే ఈ రౌడీ వెంటబడతాడు. వాడి పని నేను చెప్తాను. గర్భవతిని కూడా చూడకుండా వెంట పడతావా? అది గర్భవతి కాదు, గర్ది గుడ్డు కాదు. అమ్మాజీ, అమ్మాజీ, అయ్యో అమ్మాజీ, అయ్యో. పుట్టిన దేశంలో గర్భవతులకు కూడా రక్షణ లేదా గాంధీ? అమ్మా, ఆ దుర్మార్గుని కొట్టి ఈయన నన్ను రక్షించారమ్మా. ఈవిడ గర్భవతిని కూడా చూడకుండా వాడు అలా వెంటపడేసరికి బాబు, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేదు. అమ్మా, నువ్వు కాస్త తప్పుకో, నేను కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. వద్దండి, పర్వాలేదు. అలాగంటే ఎలాగండి? ఈ పాటుగా దుర్మార్గుడు నన్ను రేపు చేస్తుండేవాడు. నేను శీలం పోయి పొలమట్టించి పోయేదాన్ని. పోయిన శీలం తిరిగి వస్తుందా? అంతేనండి. ఆగనండి, మీరు ఇలా థ్యాంక్స్ చెప్పడంలో టైం అంతా గడిపేస్తే మీకు డెలివరీ ఇక్కడే అయిపోవచ్చు. త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, మనం వెళదాం రా. మళ్ళీ కలుద్దాం. అలాగే. మళ్ళీ కలుద్దామండి. వస్తాను, వస్తానండి. నాకు కొడితే దున్నపోతలా ఉన్నావు, ఒక నిండు చూడాలి వెంట పడతావురా? అది కడుపు కాదు సాబ్, వాళ్ళు మీ దగ్గర కూడా ఏదో చోరీ చేసి కడుపులో పెట్టేస్తుంటారు సాబ్. నా పర్సు. నన్నే బాల్తో కుట్టించారే. కాలువలో నీళ్లు చూస్తే మా లోతు పైగా ఉన్నాయి. ఉంటాయని మరి కాలువ కదండి. సర్లేవా, నీ దగ్గర బోర్డు లెక్క ఉంది. వద్దు వద్దంటన్నా ఇంటించుకోకుండా పొలం అమ్మేసావుగా, ఉండదా మరి? గా సొమ్ములు తడిసిపోతాయి, జాగ్రత్త. దిగండి అలా. అలా నిలబడిపోయారు, దిగండి అలా. చేసిన పంచంతా తడిసిపోయింది. నా చీర కొంచెం కూడా తడవలే, నా చీర కూడా తడవలే.
నాకంటే మీరిద్దరూ పుట్టోళ్లే, పైగా మొదలవుతున్న ఏళ్లలో మా పంచులు తడిచిపోయి మీ చీరలు తడలేదంటే అర్థమైంది లేండల్లా. ఒరే, చెప్పులు నెత్తి మీద బాగానే సింగారించావు, సొమ్ములు ఎక్కడ దాచానండి ఇదిగోనండి. అబ్బా రూపకైతలన్నీ తడిపించావు కదరా ఎకరం పక్కన నా కొడక. పట్నం వెళ్ళి వ్యాపారం చేసి బతుకుదాం అనుకుంటే నా డబ్బంతా నేలపాలు చేసావు కదరా ఎకరం మకరన్నా. ఊరుకా, కాగితాలు తడిసిపోయాయి కానీ తగలడిపోలేదు కదా, బాధపడిపోకవు. ఎండలో ఎండ పెట్టించామంటే పెళ్ళ ఆడిపోతాయి. ఈ నోటి ఎవరు ముద్ర కొట్టాడు కానండి, ఆడికి దండం పెట్టాలండి. ఎడతావు నీదంతా ఈ చిత్రమైన వేదాంతం. చెవులు ఎందుకున్నాయి రా చెత్తనా కొడక అంటే చుట్ట ముక్కలు దాచుకోవడానికి అంటావు. కాళ్ళు ఎందుకు ఇచ్చాడు రా నాటునా కొడక అంటే సారా కొట్టుకు నడిచి వెళ్ళడానికి అంటావు. ఎకరం మకరం నా కొడక ఊదు. ఎవర్రా మీరు అప్పుడాలు ఎండ పెట్టినట్టు నోట్లు ఎండ పెడుతున్నారు? నోట్ల గట్లు నీటిలో తడిచిపోతే ఈ ఎండ పెట్టుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఏడు బాబు, నా వడ్డాణం కంటే కాసుల పేరు కూడా తడిసిపోయాయండి. అయినా అట్లా నిలబెట్టట్లేదండి. ఉందా, మన దగ్గర బంగారం ఉన్నట్టు అందరికి తెలాలేటి. ఏ మన బంగారం ఏమైనా చూపించామంటే ఉందా? సరే పోదండి పోదాం. రై, మీరంతా దగ్గర ఇక్కడ పదండి. అరే, ఆ నోట్లు సొమ్ములు మూట కట్టి ఉండరా. ఎందుకండి, మీరు ఎండ పెడతారా అండి? లోన్మై, ఈ వీధిలో ఆరబెట్టడానికి వీలేదు. ఇది తమదండి బాబు. అవును, ఈ వీధి ఈ ఊరు మొత్తం అంతా నాదే. భలే ఆశకాలు ఆడతారండి. ఈ ఊరు గవర్నమెంట్ ఎవరిదని నాకు తెలుసండి. గవర్నమెంట్ అంటే ఎవరైనా పైతు నా కొడక, నేనే గవర్నమెంట్ ని. అయ్యి బాబు, గవర్నమెంట్ అంటే మీరండి. ఇంకా అదేదో హైదరాబాద్ లోనే ఎక్కడో ఉంటుంది అనుకుంటున్నానండి. ఇలా కోరమేసాలు పెంచుకుని గాళ్ళలుంగి కట్టుకుని ఈదురమ్మడి తిరుగుద్ది అనుకోలేదండి. గాళ్ళలుంగి గవర్నమెంట్ దండం పెట్టుకో. నువ్వు ఎట్లా ఇక్కడ కొడక ఎట్లా దండం పెట్టుకుంటా ఉంటే మధ్యలో నువ్వు వరుస్తావు ఎందుకు? నీ కుక్క బుద్ధి పోయింది కాదు. అదేం కాదు. ఆ. ఈ గవర్నమెంట్ లో బాగా ధరవర్లు పెరిగిపోయా, కుక్క కూడేసి కూడా లేడు కదా, కడుపు మండిపోయి అరిచేస్తనే వెళ్ళిపో. ఎరా తమాష్కాలు ఆడుతున్నారా? మర్యాదగా సొమ్ములు పోతే మీ తోళ్లు వలిచేస్తాను, జాగ్రత్త. ఇది ఎక్కడెకరం మకరం గొడవండి బాబు. ప్రజానీకం తోళ్ళు వలిసేసి గవర్నమెంట్ చెప్పుల వ్యాపారం చేస్తా అండి. మీరు కానీ సొమ్ములు పోతే అయ్యి బాబోయ్, మన తోడు వచ్చాడానికి అదేం కాదు. మన రూపాయికి అయితే అలాగే గవర్నమెంట్ వరకు కత్తి కూడా తడిసిపోయి ఉంటది, ఎండ పెట్టడానికని బయటికి తీసుకున్నాయి. గవర్నమెంట్ దౌర్జన్యమా? బాబు, మీసాలు పెంచుకున్నా గళలుంగి కట్టుకున్నా గవర్నమెంట్ పరిపాలన చేయాలి కానీ దౌర్జన్యం చేయకూడదండి. చూస్తారే, పెంచండి. కృష్ణారావు. బాబా, ఈ రెండు చేతులతో 100 దండాలు ఎట్టుకొచ్చేస్తాను. ఎక్కడ మాత్రం నా కూడా కాదు, మయానికి మనం వెళ్తే పళ్ళరకు కొట్టేస్తారా.
బాబు చూడండి, నడి రోడ్డు మీద నోట్లు ఎండబెట్టుకుంటే ఎవరికైనా దురాశ పుట్టొచ్చు కదా. ఇంతకీ మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? మాది వెంకటాపురం అండి బాబు. నా పేరు కనకరాజు అండి. అక్కడ ఉన్న భూమి పుట్రా గట్రా అమ్మేసుకుని ఇక్కడ ఇల్లు కొనుక్కుని వ్యాపారం పెట్టుకుని బతుకుదామని వచ్చామండి. ఇదిగో ఈ అమ్మాయి అండి, ఇది నా భార్య అండి. ఈడు సొయానా నా తమ్ముడు అన్నట్టుగా ఫీల్డ్ అయిపోతాడండి. కానీ మాకు దూరపు చుట్టం కూడా కాదండి. ఇది మాత్రం మా పెంపుడు కుక్క. ఇది బాబు, మా డబ్బును రచించిన మీరే మాకు దారి చూపించి పుణ్యం కట్టుకోవాలి. మీకెవరూ ఏ సహాయం చేయక్కర్లేదు. చూడండి కనకరాజు గారు, మీ దగ్గరున్న డబ్బే మీకు అన్ని ఏర్పాట్లు చేసి పెడుతుంది. వస్తాను. బాబు, మీరే ఎదరుండి మమ్మల్ని ముందుకు నడిపించాలి.